ఈ వరల్డ్లో చాలామంది సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. బట్ వాళ్ళలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఎంటర్‌ప్రెన్యూర్ ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ వే ఆఫ్ థింకింగ్ అండ్ అతని ఐడియాస్ అనేవి అందరికంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. అతని ఐడియాస్ని చెప్పినప్పుడు అందరూ అతను చూసి నవ్వుకున్నారు. అండ్ అతని ఐడియాస్ అన్నీ ఇంపాసిబుల్, అతను చేయలేడని అనుకున్నారు. బట్ ఇప్పుడు అందరూ ఇంపాసిబుల్ అనుకున్న ఐడియాస్ని ఇప్పుడు అతను నిజం చేసి చూపిస్తున్నాడు. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్గా, ఒక పవర్ఫుల్ మ్యాన్గా అండ్ రిచెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్గా మారాడు. అండ్ రీసెంట్గానే ఎలాన్ మస్క్ వరల్డ్లోనే ఫస్ట్ ట్రిలియనర్ అయ్యి ఒక హిస్టరీనే క్రియేట్ చేశాడు. మనం ఎలాన్ మస్క్ లైఫ్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. సో ఇన్ దిస్ వీడియో we will discuss 7 life lessons from Elon Musk. Lesson number 1, be honest about your mistakes. ఎలాన్ మస్క్ తన మిస్టేక్స్ దగ్గర చాలా హానెస్ట్గా ఉంటాడు. అండ్ ఎలాన్ మస్క్ ఎప్పుడు ఒకటి చెప్తాడు, మిమ్మల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళ మాటలు కూడా వినండి అని. I think it's also important to reason from first principles rather than by analogy. So the normal way that we conduct our lives is we reason by analogy. We're doing this because it's like something else that was done. మనలో చాలామందికి పొగడ్తలంటే చాలా ఇష్టమై ఉంటుంది. బట్ అవి మనల్ని గ్రో అవ్వడానికి అంతగా హెల్ప్ చేయవు. బట్ క్రిటిసిజం అనేది మనల్ని గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే క్రిటిసిజం అనేది మనలోని బ్లైండ్ స్పాట్స్ అండ్ మిస్టేక్స్ని బయట తీస్తాయి. సో సమ్టైమ్స్ బీ ఓపెన్ టు క్రిటిసిజం. మీరు ఎప్పుడైనా మిస్టేక్స్ చేసినప్పుడు ఈ 3 క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు అడగండి. నెంబర్ 1, నా మిస్టేక్ ఎక్కడ జరిగింది. నెంబర్ 2, అంటే దీన్ని నెక్స్ట్ టైం మిస్టేక్ లేకుండా ఎలా బెటర్గా చేయొచ్చు. అండ్ నెంబర్ 3, ఈ ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఏం నేర్చుకున్నాను. సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు వాళ్ళు చేసిన మిస్టేక్స్కి వారి సర్కమ్స్టెన్సెస్ అండ్ అదర్ పీపుల్ని బ్లేమ్ చేస్తూ టైం వేస్ట్ చేయరు. వాళ్ళు వాళ్ళని ఇంప్రూవ్ చేసుకునే దాని మీద ఫోకస్ చేస్తారు. సో గ్రోత్ బిగిన్స్ వెన్ హానెస్టీ రీప్లేసెస్ ఎక్స్క్యూజెస్. లెసన్ నెంబర్ 2, థింక్ ఫ్రమ్ ద బేసిక్స్. చాలామంది వాళ్ళ సిచ్యువేషన్స్ని ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. లైక్ మనం ఇంతే, మన సిచ్యువేషన్స్ ఇంతే, మనం దేన్ని మార్చలేమని ఒక క్రౌడ్ని ఫాలో అవుతూ ఉంటారు. బట్ ఎలాన్ మస్క్ అలా కాదు. మస్క్ ప్రతి చిన్న ప్రాబ్లమ్ని ఒక బేసిక్ లెవెల్ నుంచి ఆలోచించి దానికి సొల్యూషన్ని వెతుకుతాడు. ఎప్పుడైతే అందరూ ఎలాన్ మస్క్తో రాకెట్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్, నువ్వు వాటిని చేయలేవు అండ్ అది చాలా ఇంపాసిబుల్ అని చెప్పారో ఎలాన్ మస్క్ వాళ్ళని అసలు యాక్సెప్ట్ చేయలేదు. దానికి బదులుగా ఎలాన్ మస్క్ రాకెట్స్ గురించి బేసిక్స్ నుంచి మొత్తం తెలుసుకున్నాడు. లైక్ రాకెట్స్ ఎలా వర్క్ అవుతాయి, రాకెట్స్లో ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తారు అండ్ ఆ మెటీరియల్స్ అనేవి ఎంత కాస్ట్ ఉంటుంది, ఇలా మొత్తం తెలుసుకున్నాడు. అండ్ ఇప్పుడు వరల్డ్ మొత్తం షాక్ అయ్యేలా ఎలాన్ మస్క్ తక్కువ ఖర్చుతోనే రీయూజబుల్ రాకెట్స్ని తయారు చేస్తున్నాడు. సో ఇక్కడ లెసన్ ఏంటంటే ఏదో ఒక క్రౌడ్ని ఫాలో అయిపోయి వాళ్ళు ఏం చేస్తే అది చేయకుండా మనకంటూ మన ఓన్గా అండ్ ఇండిపెండెంట్గా థింక్ చేయాలి. లెసన్ నెంబర్ 3, ఫెయిల్ ఫాస్ట్, లెర్న్ ఫాస్టర్. టుడే SpaceX ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్పేస్ కంపెనీస్ ఇన్ హిస్టరీ. బట్ ఈ కంపెనీ జర్నీ అనేది 3 బిగ్ ఫెయిల్యూర్స్తో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫాల్కాన్ 1 రాకెట్ లాంచ్ అయిన తర్వాత బ్లాస్ట్ అయిపోయి ఫెయిల్ అయిపోయింది. అండ్ సెకండ్ రాకెట్ కూడా ఫెయిల్ అయింది. అండ్ థర్డ్ రాకెట్ కూడా ఫెయిల్ అయింది. సో ఈ బిగ్ ఫెయిల్యూర్స్ తర్వాత అందరూ SpaceX పని అయిపోయిందని అనుకున్నారు. బట్ ఎలాన్ మస్క్ అండ్ అతని టీం ఏమాత్రం గివ్ అప్ ఇవ్వకుండా వాళ్ళ ప్రతి మిస్టేక్ని అనలైజ్ చేసి వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకొని వాళ్ళ డిజైన్స్ని ఇంప్రూవ్ చేశారు. అండ్ 4th launch finally succeeded. 2, 1. That thing took off. Oh my god. ఫెయిల్యూర్ అనేది ఒక బెస్ట్ టీచర్. ప్రతి ఫెయిల్యూర్ దగ్గర ఏదో ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ద కీ ఈజ్ నాట్ అవాయిడింగ్ ఫెయిల్యూర్, ద కీ ఈజ్ లెర్నింగ్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్. లెసన్ నెంబర్ 4, ఎయిమ్ ఫర్ ద సీమింగ్లీ ఇంపాసిబుల్. చాలామంది వాళ్ళు అచీవ్ చేయగలిగే గోల్స్నే సెట్ చేసుకుంటారు. బట్ ఎలాన్ మస్క్ పెట్టుకునే గోల్స్ అనేవి చాలా ఇంపాసిబుల్గా ఉంటాయి. లైక్ సక్సెస్ఫుల్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ క్రియేట్ చేయడం, రీయూజబుల్ రాకెట్స్ని బిల్డ్ చేయడం అండ్ హ్యూమన్స్ని మార్స్ మీదకి తీసుకెళ్ళడం లాంటివి. ఇవి వినడానికి కొంచెం ఇంపాసిబుల్గానే అనిపించవచ్చు. బట్ పెద్ద పెద్ద డ్రీమ్సే పెద్ద పెద్ద ఇన్నోవేషన్స్కి దారితీస్తాయి. బిగ్ డ్రీమ్స్ ఫోర్సెస్ టు థింక్ డిఫరెంట్లీ. లెసన్ నెంబర్ 5, బిల్డ్ ఫర్ ద ఫ్యూచర్ నాట్ జస్ట్ టుడే. చాలామంది జస్ట్ ఇమీడియట్ రిజల్ట్స్ మీద ఫోకస్ చేస్తారు. బట్ ఎలాన్ మస్క్ ఫ్యూచర్లో హ్యుమానిటీకి వచ్చే ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు. అందుకే సస్టైనబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి టెస్లా అండ్ హ్యూమన్స్ని మల్టీ ప్లానెటరీ స్పీసెస్గా చేయడానికి SpaceX లాంటి కంపెనీస్ని బిల్డ్ చేశాడు. ఇంకా ఈ రెండే కాకుండా ఎన్విరాన్మెంట్ కోసం సోలార్ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం న్యూరాలింక్ అండ్ ఫాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కోసం హైపర్ లూప్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ని బిల్డ్ చేశాడు. సో ఒకసారి నిన్ను అడుగు, ఈరోజు నువ్వు చేసే పని ఒక 5 years లేదా 10 years తర్వాత కూడా ఇలాగే వాల్యుబుల్గా ఉంటుందా?
లేదా ఈరోజు నువ్వు చేసే పని ఒక 5 years లేదా 10 years తర్వాత నీకు ఇలాగే యూజ్ అవుద్దా? సో మనం ఏ పని చేసినా కొంచెం ఫ్యూచర్ గురించి ఆలోచించి చేయాలి. లెసన్ నెంబర్ 6, డెవలప్ ఏ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్. ఒక్క విషయం మాత్రం ప్రతి ఒక్కరు అగ్రి చేయాల్సిందే, అదే ఎలన్ మస్క్ వర్క్ ఎథిక్. అయితే ఎలన్ మస్క్ చాలా గంటలు వర్క్ చేస్తారని అందరికీ తెలిసిందే. అయితే ఎలన్ మస్క్ వారానికి 100 hours కష్టపడతాడు. అందుకే ఎలన్ మస్క్ని బిజియెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ గాని కూడా పిలుస్తారు. ఎలన్ మస్క్ బిలీఫ్ ఒకటే, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ సాధించాలంటే ఎక్స్ట్రాడినరీ వర్క్ అవసరం. టాలెంట్ అనేది ఇంపార్టెంటే, ఇంటెలిజెన్స్ కూడా ఇంపార్టెంటే, బట్ కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్కే ఎవరు సక్సెస్ అవ్వాలని డిసైడ్ చేస్తాయి. సో మనం ప్రతిరోజు చిన్న చిన్న యాక్షన్స్ కన్సిస్టెన్సీగా చేస్తే గ్రేట్ సక్సెస్ అనేది పొందగలం. లెసన్ నెంబర్ 7, లిజన్ టు డిఫరెంట్ ఒపీనియన్స్. చాలామంది ఎవరైతే వాళ్ళని సపోర్ట్ చేస్తారో వాళ్ళ మాటలే వినడానికి ఇష్టపడతారు, కానీ అలా ఒకరి మాటలే వినడం వల్ల మనలో బ్లైండ్ స్పాట్స్ క్రియేట్ అవుతాయి అండ్ మన గ్రోత్ కూడా తగ్గిపోద్ది. అందుకే ఎలన్ మస్క్ ఏం చెప్తారంటే ఒకరి ఫీడ్బ్యాకే కాకుండా డిఫరెంట్ ఫీడ్బ్యాక్స్ని తీసుకోవాలి అండ్ కొన్నిసార్లు క్రిటిసిజంను కూడా వినాలని చెప్తాడు. It's very important to seek out, to actively seek out and listen very carefully to negative feedback. And this is something that people tend to avoid because it's painful. Yeah. But I think this is a very common mistake, is to not actively seek out and listen to negative feedback. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అనేవి మనం నోటీస్ చేయని ప్రాబ్లమ్స్ని కూడా రివీల్ చేస్తాయి అండ్ అవి మన డెసిషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి న్యూ ఐడియాస్ని కూడా ఇస్తాయి. సో బీయింగ్ ఓపెన్ మైండెడ్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్, ఇట్స్ ఏ స్ట్రెంగ్త్. సో ఎలన్ మస్క్ స్టోరీ అనేది జస్ట్ టెక్నాలజీ, రాకెట్స్ అండ్ ఎలక్ట్రిక్ కార్స్ గురించే కాదు, ఇట్స్ అబౌట్ మైండ్ సెట్. సో మీరు స్టూడెంట్ అయినా, టీచర్ అయినా, ఎంటర్ప్రెన్యూర్ అయినా, క్రియేటర్ అయినా, ఎవరైనా సరే ఈ 7 lessons మాత్రం మీకు పెద్దగా థింక్ చేయడానికి అండ్ మీ లైఫ్లో ఫాస్ట్గా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతాయి. సో మీరు ఈ వీడియో నుండి ఎంతో కొంత నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.